గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్లాస్ లో మనము సింప్లిఫికేషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాము. సో ఈ రోజు మనకి డే 2 అంటే సింప్లిఫికేషన్స్ లో మనం ఈ రోజు సెకండ్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. సెకండ్ క్లాస్ డిస్కస్ చేస్తామండి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ప్రాబ్లమ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ గా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్న మోడల్స్. సో జనరల్ గా మనం దీన్ని డిఫరెంట్ వేస్ లో సాల్వ్ చేయొచ్చండి. మనం బెస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో ఓకే ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఇది చూసారంటే ఈ మోడల్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి. సో చూడడానికి కొంచెం డిఫికల్ట్ గా అనిపించినప్పటికీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఈ రోజు మనం క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ క్లాస్ లో ఏదైతే మనం డిస్కస్ చేసామో ఒక్కసారి అది రివిజన్ చేసుకుందాం. ఎందుకంటే ఎవరైనా లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే ఒకసారి రీకాల్ చేస్తామండి. సో జస్ట్ వన్ ఎగ్జాంపుల్ మనము డిస్కస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 2 బై 3. సో దీని వాల్యూ ఎంత అని ఎగ్జామ్స్ లో జనరల్ గా అడుగుతుంటాడు. ఓకేనా? సో దీన్ని మనము జనరల్ గా అయితే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దేన్ని సాల్వ్ చేయాలండి? 1 ప్లస్ 2 బై 3. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి. సో 3 1s are 3 ప్లస్ 2. ఓకే, 5 బై 3. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 3 1s are 3 ప్లస్ 2 5 బై 3. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? సో 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ ఇక్కడ 1 బై 5 బై 3 ఉంది కదండి. సో 1 బై 5 బై 3 ఎలా రాసుకోవచ్చు? మనము 5 బై 3ని రెసిప్రోకల్ చేసి రాసుకోవచ్చు. ఓకేనా? సో 3 బై 5. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సో దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా? సో 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 5 1s are 5. సో 5 1s are 5 ప్లస్ 3 8 బై 5. ఓకే, సో 8 బై 5. Next 1 plus 1 by 1 plus, so 1 by 8 by 5 can be written as 5 by 8. Next 1 plus 1 by మళ్ళీ మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో 8 1s are 8 plus 5, so 13 by 8. Next 1 plus 1 by 13 by 8 can be written as, so 8 by 13, 8 by 13. మళ్ళీ 13 1s are 13 plus 8, 21 by 13. ఓకేనా? సో ఇది మన ఆన్సర్. చూడండి, మనం రెగ్యులర్ వేలో సాల్వ్ చేస్తే ఎన్ని స్టెప్స్ తీసుకునిందో, ఎంత టైం పడిందో చూసారు. సో మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తామండి ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ ని. సో మనం ఏ వేలో చేస్తే ఆన్సర్ ఫాస్ట్ గా వస్తుందో ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? ట్రిక్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫ్రాక్షన్ తీసుకోండి. లాస్ట్ లో ఏదైతే ఫ్రాక్షన్ ఇచ్చారో దాన్ని తీసుకోండి. ఇది 2 బై 3 కదండి. సో 2 3 సపరేట్ గా రాసుకోండి. నెక్స్ట్ ఎన్నైతే ఆపరేషన్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ తీసుకోండి. అన్ని బ్లాంక్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 బ్లాంక్స్ తీసుకున్నాను. ఇక్కడ అన్ని వన్సే ఉన్నాయి, సో అన్ని ప్లస్సే ఉన్నాయి. సో అన్ని ప్లస్సే కాబట్టి రైట్ టు లెఫ్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? రైట్ టు లెఫ్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ప్లస్ ఉంటే యాడ్ చేస్తాము, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము. సో 3 ప్లస్ 2 అండి 5. నెక్స్ట్ సింబల్ కూడా ప్లస్సే కాబట్టి 5 ప్లస్ 3 8. నెక్స్ట్ సింబల్ కూడా ప్లస్సే కాబట్టి 5 ప్లస్ 8 13. నెక్స్ట్ సింబల్ కూడా ప్లస్సే కాబట్టి 13 ప్లస్ 8 21. ఓకేనా? సో 21. 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 5 13, 13 ప్లస్ 8 21. మన ఆన్సర్ ఏంటంటే లాస్ట్ లో వచ్చిన 2 నంబర్స్ ని రైట్ టు లెఫ్ట్ రాసుకోవాలి. అంటే 21 బై 13. మన ఆన్సర్ ఏంటండి? 21 బై 13. చూడండి, సో ఇక్కడ అదే ఆన్సర్ వచ్చింది, ఇక్కడ అదే ఆన్సర్ వచ్చింది. మనం ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. సో మనం ఎగ్జామ్స్ లో ఈ మెథడ్ కానీ ఫాలో అయ్యామంటే ఆన్సర్ అనేది ఫాస్ట్ గా పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో ఈ మోడల్లో ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి అందరూ కూడా ఆ క్లాస్ మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు మన క్లాస్ ఏంటంటే చూడండి, స్టెప్ బై స్టెప్ 1 బై 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 బై 5 into 9
ప్లస్ 1 బై 9 ఇంటూ 13 ప్లస్ 1 బై 13 ఇంటూ 17 ప్లస్ 1 బై 17 ఇంటూ 21. ఓకే, సో దీని వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో ఈ మోడల్లో కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి సో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీని వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు ఫ్రాక్షన్స్ జనరల్గా మనం ఎలా అడిషన్ చేస్తాము? సో ఎల్సిఎం తీసుకుని యాడ్ చేస్తాం, అవునా? సో బట్ ఇక్కడ ఉన్న నెంబర్స్ చాలా పెద్ద నెంబర్స్. సో ఇది 5 9s are 45, ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ వీటి అన్నిటికీ ఎల్సిఎం చేసి మనం చేయాలంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. సో దానికన్నా మనం స్కిప్ చేయడమే మేలు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనము సో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చూసి చెప్పేయచ్చు. వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం ఆన్సర్ చూసి చెప్పేయచ్చు అండి. అది ఎలాగో ఈ క్లాస్ లో మనము డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఒక మెథడ్ చెప్తాను. జనరల్ గా ఇన్స్టిట్యూట్స్ లో అన్ని ఇన్స్టిట్యూట్స్ లో అన్ని చోట్ల అందరూ చెప్పే ఒక షార్ట్ కట్ చెప్తాను. సో తర్వాత మన వేలో మనము డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ 1 బై, ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే 1 బై, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదండి. సో అన్నిట్లో 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ కి డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అది డినామినేటర్ లో రాసుకోవాలి, ఓకేనా? సో డినామినేటర్ రాసుకోవాలి. 5 కి 9 కి డిఫరెన్స్ ఎంత అండి? 4. ఓకే, 4. నెక్స్ట్ ఏంటంటే ఇంటూ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో ఫస్ట్ ఫ్రాక్షన్ లాస్ట్ ఫ్రాక్షన్ మైనస్ చేసి రాసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 1 బై 5, 1 బై 5. లాస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 1 బై 21, ఓకేనా? సో మైనస్ పెట్టి రాసుకోవాలండి. ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్, ఓకే? సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1 బై 4. 21 కి 5 కి ఎల్సిఎం ఎంత అండి? 21 కి 5 ఎల్సిఎం ఎంత? సో 21 ఇంటూ 5 అలాగే రాసుకోండి. సో ఇక్కడ 21 ఇంటూ 1 21, 5 ఇంటూ 1 5, ఓకేనా? సో 1 బై 4 ఇంటూ 21 మైనస్ 5 ఎంత అండి? 21 మైనస్ 5 ఎంత? 16 బై 21 ఇంటూ 5, ఓకేనా? సో 4 1s are 4 4s are. సో మన ఆన్సర్ ఎంత అండి? 4 బై 21 ఇంటూ 5 ఎంత అండి? సో 105. ఇది జనరల్ గా అన్ని చోట్ల చెప్పే మెథడ్ ఇదండి. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ తొందరగానే వస్తుంది, ఓకేనా? సో కానీ ఇంకా ఫాస్ట్ గా మనం ఆన్సర్ దీనికి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం, ఓకే అండి? సో ఇది ఎలా డిస్కస్ చేయాలండి, ఎలా సాల్వ్ చేయాలి? 1 బై డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ అండ్ ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్. సో దీన్ని యూజ్ చేసి మనము ఆన్సర్ చేయొచ్చు. బట్ మనం ఇంకా ఫాస్ట్ గా చేయాలి కాబట్టి అది ఎలా డిస్కస్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే సో మన వేలో మనం ఎలా సాల్వ్ చేస్తామంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయండి, ఓకేనా? సో ఎన్ని టర్మ్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఎన్ని టర్మ్స్ ఉందండి? 1 2 3 4. సో 4 టర్మ్స్ ఉంది కాబట్టి 4 బై, ఓకేనా? సో డినామినేటర్ లో ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్, డినామినేటర్ లో ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ ఎంత అండి? 5, లాస్ట్ నెంబర్ ఎంత అండి? 21. సో ఆన్సర్ ఎంత? 4 బై 105. సో చూడండి, ఇక్కడ అదే ఆన్సర్, ఇక్కడ అదే ఆన్సర్. మనకి ఎంత ఫాస్ట్గా వచ్చింది చూస్తారు కదండి. సో మనం ఇలా ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తే వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం ఆప్షన్ చూసి టిక్ పెట్టేయచ్చు, ఆప్షన్ చూసి టిక్ పెట్టేయచ్చు, ఓకేనా? సో ఇంకా మనకి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాము. సో దాని ద్వారా మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది, గ్రిప్ వస్తుంది. ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్స్ అన్ని ఇన్స్టిట్యూట్స్ లో చెప్పే మెథడ్. కానీ దీనికన్నా ఇది ఇంకా బెస్ట్ మెథడ్, ఓకే? నెక్స్ట్ సో సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాము, మీకు కొంచెం ఇంకా క్లారిటీ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ 1 బై 21 ఇంటూ 23 ప్లస్ 1 బై 23 ఇంటూ 25 ప్లస్ 1 బై 25 ఇంటూ 27 ప్లస్ 1 బై 27 ఇంటూ 29 ప్లస్ 1 బై 29 ఇంటూ 31. సో దీని వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో చూడడానికి మనకి డిఫికల్ట్ గా అనిపిస్తుంది, కానీ ఆన్సర్ ఏం చేయొచ్చు అండి? చూసి చెప్పేయచ్చు, ఓకేనా? సో ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంది? 5 టర్మ్స్ ఉంది. సో 5 బై ఫస్ట్ వాల్యూ ఇంటూ లాస్ట్ వాల్యూ, సో 21 ఇంటూ 31.
సో ఆన్సర్ ఓవర్. ఆన్సర్ ఓవర్. సో 5/21 into 31 ఎంత అండి? 31 1s are 31, 31 2s are 62, 62 ఒక 3 65. సో 5/651. చూసారు కదండి ఆన్సర్. సింగిల్ స్టెప్ లో మనం చెప్పొచ్చు. అందరికీ క్లియర్ కదండి? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో థర్డ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ లో డైరెక్ట్ గా ఇచ్చేసాడు. 21 into 23, 23 into 25, 25 into 27. సో డైరెక్ట్ గా ఇచ్చాడు. బట్ ఇక్కడ డైరెక్ట్ గా ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కదా అని మీరు ఇంకేదో ప్రాబ్లం అనుకొని మిస్ చేయొద్దండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి. సో 2 కెన్ బి రిటన్ యాజ్ 1 into 2. ఓకేనా? 6 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3. 12 can be written as 3 into 4. 20 can be written as 4 into 5. 110 can be written as 10 into 11. 132 can be written as 11 into 12. సరిపోయింది కదండి. సో అన్ని ఆర్డర్లో ఉంది. 1 into 2, 2 into 3, 3 into 4, 4 into 5 అప్ టు 11 into 12. ఓకేనా? సో మనకి కావాల్సిన మోడల్లోనే ఉంది కాబట్టి మన ఫార్ములా అప్లై చేయొచ్చు. సో ఏంటండి, మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంది? సో 1 నుంచి ఆర్డర్లో స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం 11 టర్మ్స్. సో క్లియర్గా ఉంది. బై ఫస్ట్ వాల్యూ ఎంత అండి? సో 1. లాస్ట్ వాల్యూ ఎంత అండి? సో 12. సో 1 into 12, సో 12. ఓకేనా? 1 into 12, 12. సో మన ఆన్సర్ ఎంత? 11/12. చూసారు కదండి. సో దీనికి మన పెన్ను కూడా అవసరం లేదు, చూసి మనం ఆన్సర్ టిక్ పెట్టేయచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే సో ఎగ్జామ్స్ లో సక్సెస్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా కొంచెం ఇండైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో 2 స్క్వేర్ వాల్యూ 4, 4 - 1 3. నెక్స్ట్ 4 స్క్వేర్ వాల్యూ 16, 16 - 1 15. నెక్స్ట్ 6 స్క్వేర్ వాల్యూ 36, 36 - 1 35, and so on. 1/20 square 400 - 1 399. ఓకేనా? సో దీని వాల్యూ మనకు కావాలి. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడండి? సో డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. 3 కెన్ బి రిటన్ యాజ్ 1 into 3. 15 కెన్ బి రిటన్ యాజ్ 3 into 5. 35 కెన్ బి రిటన్ యాజ్ 5 into 7. 399 can be written as 399 can be written as so 19 into 21. ఓకేనా? 19 into 21. సో ఇక్కడ కూడా చూసారు కదా, సేమ్ మన మోడల్లోనే ఉంది. 1 into 3, 3 into 5, 5 into 7, 19 into 21. సరిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనం ఏం చేయాలండి? సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 1 3 5 అప్ టు 19. ఈ 1 3 5 అన్ని కూడా ఏంటండి? ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు. ఓకేనా? సో అప్ టు 19 బేసి సంఖ్యలు ఎన్ని? ఓకేనా? ఆడ్ నెంబర్స్ ఎన్ని? సో అప్ టు 20 సగం ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది, సగం ఆడ్ నెంబర్స్ ఉంటుంది. 20లో 10 ఈవెన్ నెంబర్స్, 10 ఆడ్ నెంబర్స్. అంటే 10 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో 10/. సో ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్. సో డినామినేటర్ లో ఫస్ట్ వాల్యూ ఇంటూ లాస్ట్ వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ 19, ఫస్ట్ వాల్యూ 1, లాస్ట్ వాల్యూ 21. సో 1 into 21, సో 21. ఓకే ఫ్రెండ్స్, చాలా 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 సింపుల్ ట్రిక్స్. సో మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో అందరూ కూడా సో క్లాస్ ని మిస్ కాకుండా పూర్తిగా చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 5th క్వశ్చన్. సో 1/1 into 2, 1/2 into 3, plus 1/3 into 4, plus and so on 1/9 into 10. సో ఆన్సర్ నేను చెప్పడం కన్నా నాకన్నా ఫాస్ట్ గా మీరే చెప్పేస్తారు, అవునా? సో ఏంటండి ఆన్సర్? సో 1 into 2, 2 into 3, 3 into 4 అప్ టు 9 into 10. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి? టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? సో 1 2 3 ఆర్డర్ లో ఉంది కాబట్టి లాస్ట్ నెంబర్ 9 కాబట్టి 9 నెంబర్స్. ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్. సో 1 into 10, సో 10. సో ఆన్సర్ ఎంత అండి? 9/10 అండి. సో 9/10. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో 1/1 into 4, plus 1/4 into 7, plus 1/7 into 10, plus 10/9
1/10 into 13 plus 1/13 into 16. ఇది కూడా ఆర్డర్లో ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటండి? సో 1 2 3 4 5. సో 5 by ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్. సో 1 into 16 16. సో ఆన్సర్ వచ్చి ఎంతండి? సో 5/16. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో అప్లికేషన్. When simplified, the sum of 1/2 plus 1/6 plus 1/12 plus 1/20 plus 1/30 and so on plus 1/n into n plus 1 equal to how much అన్నాడు. ఓకేనా? సో ఇదే మోడల్ ఉన్న క్వశ్చన్ ని మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం. చూసారంటే అవునా? సో చూడండి క్వశ్చన్ 1/2 plus 1/6 plus 1/12 1/20 1/30 and so on. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి? సో 11/12 వచ్చింది. అంటే 11 తర్వాత 12. ఓకేనా? అంటే దీన్ని n అనుకుంటే ఇదేమవుతుంది? సో n plus 1 అవుతుంది. సో దీనికి మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అండి? సో ఫైనల్ వాల్యూ n ఇంటూ n plus 1. అంటే n వస్తే డినామినేటర్ n plus 1 వస్తుందండి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 2 can be written as 1 into 2, 6 can be written as 2 into 3, 12 can be written as 3 into 4 and so on 1/n into n plus 1. ఇది మనకి ఇక్కడ ఆన్సర్లో ఏమొచ్చింది? సో లాస్ట్ నెంబర్ 12 11 అవునా? సో 11 into 12. సో అదే మనకి ఆన్సర్లో కూడా వచ్చింది. ఓకే, ఎందుకంటే ఇది ఆర్డర్లో ఉన్నాయి, నెంబర్స్ అని కూడా మనకి ఆర్డర్లో సీక్వెన్స్లో ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఎలా ఉందంటే లాస్ట్ 2 నెంబర్స్ ఏదైతే ఉందో అదే మనకి ఆన్సర్గా వచ్చింది. సో 11 into 12 ఉంది. సో 11/12. సో అదే మన ఆన్సర్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఆన్సర్ ఏంటండి? సో లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి? n into n plus 1. సో మన ఆన్సర్ ఏంటి? n/n plus 1. సో n/n plus 1 అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో ఎప్పుడు అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఆర్డర్లో ఉండాలి. సో స్టార్టింగ్ నుంచి ఆర్డర్లో ఉండాలి. 1 into 2, 2 into 3, 3 into 4 and so on. సో ఆర్డర్లో ఉంది కాబట్టి అది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 8th క్వశ్చన్. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ మోడల్ అండి. సో ఒకసారి చూడండి. ఇంతకు ముందు వరకు అన్నిట్లో వన్సే ఇచ్చారు. న్యూమరేటర్ లో అన్నిట్లో వన్సే ఉంది, బట్ ఇక్కడ వేరే వేరే నెంబర్స్ వచ్చింది. ఓకేనా? సో మనము వీటిని కూడా బేసిక్ మెథడ్ లో సాల్వ్ చేస్తే సో అన్నిటినీ కూడా మనకి ఇలాంటి నెంబర్స్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకేనా? సో న్యూమరేటర్స్ లో ఇలాంటి నెంబర్స్ ఫామ్ అవుతుంది. జనరల్ మెథడ్ మనం ఫాలో అయ్యామంటే సో ఈ విధంగా కొన్ని నెంబర్స్ మనకు వస్తుంది. మనం అవన్నీ ఫామ్ కాబట్టి సో దీనికి ఆన్సర్ ఏం పెట్టచ్చు అంటే, దీనికి ఆన్సర్ ఏం రాయాలి అంటే న్యూమరేటర్ లో ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయండి. ఓకేనా? సో న్యూమరేటర్ లో ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయండి. ఇక్కడ కూడా కాన్సెప్ట్ అదే అండి. సో 1 + 1 + 1 + 1 + 1. సో 1 + 1 2 + 1 3 + 1 4 + 1 5. సో 5 వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్. సో న్యూమరేటర్ లో ఉన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయండి. సో 3 + 17 20, 5 + 15 90, 20, 7 + 13 20, 9 + 11 20. ఎన్ని 20s అండి? 1 2 3 4 4 20s 80 + 19 99. డినామినేటర్ సేమ్, ఫస్ట్ వాల్యూ ఇంటూ లాస్ట్ వాల్యూ. 1 square 1, 10 square 100. సో 1 into 100, సో 100 అండి. సో 1 into 100 100. సో సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఫస్ట్ వాల్యూ ఇంటూ లాస్ట్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో అది కూడా డిస్కస్ చేసుకొని ఈరోజు మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ సో ఇక్కడ ఇది కూడా కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అండి. సో చూడండి, 1/3 into 7, 1/7 into 11, 1/11 into 15 and so on 1/899 into 903. సో మన న్యూమరేటర్ వాల్యూ ఏం రావాలి? నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని ఉందో మనం కనుక్కోవాలి. అవునా? సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎన్ని ఉందో ఎలా కనుక్కోవచ్చు? ఇక్కడ ఆర్డర్లో లేవండి ఇవి. సో 3 7 11 అవి ఆడ్ నెంబర్స్ కాదు, అంటే బేస్ సంఖ్యలు కాదు. ఈ 3 7 11 అనేవి ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అండి. ఓకే, 3 7 11 అనేవి ఏంటి? ప్రైమ్ నెంబర్స్. సో అప్ టు 899 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మనకి తెలిస్తే మనకి న్యూమరేటర్ వాల్యూ వస్తుంది. ఓకే, దాన్ని మనం కనుక్కొని పాసిబిలిటీ అవుతుందా అండి? సో అవ్వదు. అవునా? సో టైం తీసుకుంటుంది.
సో మన ఫస్ట్ క్వశ్చన్లోనే ఫస్ట్ ఒక మెథడ్ చెప్పుకున్నామండి. సో ఫస్ట్ క్వశ్చన్లో మనం ఒక మెథడ్ చెప్పుకున్నాం. ఆ మెథడ్ మనం ఫాలో అయ్యామంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో అది ఏంటండి? సో 1 బై డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నంబర్స్. ఓకేనా? 1 బై డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నంబర్స్. ఈ రెండు నంబర్ల మధ్య డిఫరెన్స్ ఇంటూ ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్ అండి. ఓకేనా? ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్. సో ఇదే మెథడ్ ఇప్పుడు అప్లై చేస్తామండి. ఇది ఎప్పుడు మనం అప్లై చేయాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయలేని టైంలో మాత్రమే మనం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. సో 1 బై 3కి 7కి డిఫరెన్స్ ఎంత అండి? సో 4. సో 1 బై 4. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటండి? సో 1 బై 3. లాస్ట్ ఫ్రాక్షన్ ఏంటండి? సో 1 బై 903. ఓకేనా? 1 బై 3 మైనస్ 1 బై 903. సో 1 బై 4. సో ఎల్సిఎం 903 అండి. సో 3తో ఎన్ని టైమ్స్ పోతుంది? 301 టైమ్స్ పోతుంది. సో మైనస్ 903తో 1 టైం పోతుంది. 1 ఇంటూ 1 1. నెక్స్ట్ 301 మైనస్ 1. సో 300 by 4 into 903. So 4 into 903. ఇప్పుడు 3 hundreds, 3 301s, 4 ones, 4 25s. ఓకే ఫ్రెండ్స్, సో ఆన్సర్ ఏంటండి? 25 by 301. సో ఇదండి. సో ఈ విధంగా ఈ మెథడ్ మనం ఫాలో అయినా కూడా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి దీనికన్నా బెస్ట్ మెథడ్ మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నో చెప్తే మనం ఆన్సర్ చూసి చెప్పేయచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నో చెప్పలేకపోతే మనము ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు అండి. సో ఇప్పటి వరకు మనం 9 క్వశ్చన్స్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసాము అంటే డినామినేటర్ లో 2 నెంబర్స్ మాత్రమే ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. అవునా? సో డినామినేటర్లు అన్నింటిలో కూడా 2 వాల్యూస్ ఇచ్చారు. ఒకవేళ 3 వాల్యూస్ ఇస్తే ఏం చేయాలి అనే డౌట్ మీకు వచ్చి ఉంటుందండి ఈ పాటికి. సో ఆ మోడల్లో కూడా ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తాము. సో అదే మన నెక్స్ట్ క్వశ్చన్. సో 10th క్వశ్చన్ చూడండి. 1 బై 1 ఇంటూ 3 ఇంటూ 5 ప్లస్ 1 బై 3 ఇంటూ 5 ఇంటూ 7 ప్లస్ 1 బై 5 ఇంటూ 7 ఇంటూ 9 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 10 టర్మ్స్. ఓకేనా? సో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇక్కడ 10 టర్మ్స్ ఉంది. సో మనం నేర్చుకున్న ట్రిక్ అప్ టు 2 టర్మ్స్ మాత్రమే అండి. సో 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం అప్లై చేయాలి. సో 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు అది సూటబుల్ కాదు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ లో 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఇప్పుడు నేర్చుకున్న ట్రిక్ అనేది అప్లై చేయాలి. 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు అప్లై చేయకూడదు. ఎందుకంటే కొన్ని వాల్యూస్ సాటిస్ఫై అవుతున్నాయి, కొన్నిటికి సాటిస్ఫై కావట్లేదు. అది అప్లై చేయదండి. మనం ఫస్ట్ నేర్చుకున్న మెథడే దీనికి కూడా అప్లై చేస్తాం. ఓకే, సో 1 బై, సో ఈ 2 నంబర్స్ డిఫరెన్స్ రాసుకోవాలి. ఫస్ట్ 1కి 3కి డిఫరెన్స్ 2 ఇంటూ నెక్స్ట్ ఈ 2 నంబర్స్ మధ్యలో డిఫరెన్స్ రాసుకోండి. 3కి 5కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 2 ఇంటూ ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ లాస్ట్ 2 ఫ్రాక్షన్స్ రాసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ లాస్ట్ 2 ఫ్రాక్షన్స్ రాసుకోవాలి. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ ఏంటండి? 1 బై 1 ఇంటూ 3, 1 బై 1 ఇంటూ 3, సో 3 మైనస్ 1 బై, ఇక్కడ 10th టర్మ్ ఏంటండి? ఇక్కడ 10th టర్మ్ ఏంటి? అది కావాలి కదండి మనకి. సో 1 3 5, 3 5 7, 5 7 19. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఎలాంటి నెంబర్స్ అండి? 1 3 5 ఆడ్ నెంబర్స్. అంటే 10th ఆడ్ నెంబర్ ఏంటండి? 10th ఆడ్ నెంబర్ ఏంటి? 1 3 5 7 9 11 13 15 17 19. సో 10th వాల్యూ ఏంటి? 1 బై 19 ఇంటూ 21 ఇంటూ 23. ఓకేనా? సో అది మన లాస్ట్ వాల్యూ. దీంట్లో మనం ఏం చేయాలంటే లాస్ట్ 2 వాల్యూస్ రాసుకోవాలి. సో 1 బై 21 ఇంటూ 23. ఓకేనా అండి? సో అందరికి అర్థమైంది కదండి? సో 1 బై డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ 2 నెంబర్స్ ఇంటూ డిఫరెన్స్ బిట్వీన్ నెక్స్ట్ 2 నెంబర్స్ by 1 by product of first 2 values. So product of first 2 values. Suppose a1 into a2 అని పెట్టుకుంటామండి. మైనస్ product of లాస్ట్ 2 వాల్యూస్ అండి. అది రాసుకుంటే మనకి సెట్ కాదు కాబట్టి మనం రాసుకోవట్లేదండి. చూడండి,
సో 1 by product of first two values minus 1 by product of last two values. సో ఇదండి మనం ఫార్ములా. సో దీన్ని యూజ్ చేస్తే మనము 2 వాల్యూస్ కైనా 3 వాల్యూస్ కి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 1 by 2 into 2 4. మన ఎల్సిఎం ఎంత అండి? సో 21 అనే 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 21 into 23. ఎల్సిఎం ఎంత అండి? సో 21 into 23. సో 3 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. 3 7s are 21. సో 7 into 23 ఎంత అండి? 7 3s are 21, 7 2s are 14, 15 16. సో 161 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 21 23 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 1. ఇది అర్థమైంది కదండి. సో 3 తో 21 7 టైమ్స్ పోతుంది. సో 7 into 23 161 మైనస్ ఈ 1 ఇది సేమ్ వాల్యూస్ కాబట్టి ఈ 1 అలాగే రాసుకుంటాం. నెక్స్ట్ 1 by 4 into 161 minus 1 160 by 21 into 23 ఎంత అండి? 23 1s are 23, 22 2s are 46, 40 plus 2 48. నెక్స్ట్ 4 1s are 4 40s are. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 40 by 483. 40 by 483 అండి. సో ఇదే మెథడ్ అప్లై చేసి మనం క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఇది బేసిక్ మోడల్స్. మనం ఎగ్జామ్ లెవెల్ని బట్టి క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక క్వశ్చన్. సో దీంట్లోనే ఇంకో క్వశ్చన్ మిక్స్ చేసి 2 క్వశ్చన్స్ ని 1 క్వశ్చన్ గా ఇస్తారు. సో క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మన కాన్సెప్ట్ అయితే ఇదే అండి. సో 2 వాల్యూస్ మనం డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టచ్చు. సో 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి నో ప్రాబ్లము. ఈ కాన్సెప్ట్ యూస్ చేసి మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజు మన క్లాసు. సో అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. సో మన డిఫరెంట్ మోడల్స్, సో మాక్సిమం మోడల్స్ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనము మరిన్ని మంచి ప్రాబ్లమ్స్ తో క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ రావడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.